లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. దేవుడు తన కృపలో మనందరినీ కూడా గత దినాలన్నిటిలో ఆయన ఎంతగానో కాచి కాపాడి ఈరోజు ఇలాగా రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చిన్నారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీరు కూడా వాక్యాన్ని వింటూ ఎంతగానో బలపడుతూ మరి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియజేస్తున్నందుకై మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థించి స్పాన్సరింగ్ చేస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాలు ముందుకు కొనసాగించట్లో మరి దేవుని ద్వారా మీరు ఎంతో ప్రోత్సహించబడి ముందుకు రావాలని ప్రభుపేట ముందుగా ఈ విషయాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సువార్త అనేది ప్రకటించబడాలి. ప్రతి వ్యక్తి కూడా ప్రభుని తెలుసుకోవాలి, రక్షణ పొందాలి. స్వస్థత లేని వారు స్వస్థతలు పొందాలి. పరిశుద్ధాత్మ లేని బిడ్డలు పరిశుద్ధాత్మను పొందుకొని మరి బాప్తిసాలు పొంది సంఘంలో చేరి ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా ఉండాలని ఈ సందేశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకడ కొరకు అనేకులను మనం ప్రభు కొరకు ప్రభు ఇచ్చే ఆత్మల ప్రభు నిమిత్తమై కొన్ని ఆత్మలు ప్రభు కొరకు మనం సంపాదిస్తే అదే మనకి ధన్యత, అదే మన భాగ్యంగా మనం ఎంచుకొని ఈ సువార్తను ప్రకటించేటువంటి బిడ్డలుగా ఉండాలని నేను ఈ యొక్క సందేశాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది ఎంతో భారమైనది, ఖర్చుతో కూడింది. కాబట్టి దానికి మీరు సహకరిస్తూ చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మీరు బలపడుతూ అనేకులకు ఈ సందేశాలు కూడా వినిపింపచేయాలని కోరుతూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి లేకపోతే 32వ వచనం చదువుకుందాం. ఒక మాట చదువుకుని దాన్ని ఈ స్టోరీ అంతా మనం వివరించుకోవచ్చు. 32వ వచనం, 8వ అధ్యాయం 32వ వచనం. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. దేవుడి వచనాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బిడ్డలారా, ఇక్కడ నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి మరి యెరూషలేమునకు ఆరాధన చేయటానికి వస్తూ ఉన్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారంగా ఇతడు చూడండి 27వ వచనం. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. సరే, ఆరాధన చేయడానికి ఆయన ఇథియోపియా దేశం నుండి యెరూషలేం దేశానికి వస్తున్నాడు. యూదుడు, మరి బైబిల్ అంటే చక్కగా లేఖనాల్లో చదువుతూ ఉన్నాడు. భక్తుడు దేవుని ఆరాధన చేయడానికి కూడా వస్తున్నాడు. ఒక ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, చాలా హోదా కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. మరి తనకున్న రథం మీద ఆయన వస్తూ ఉన్నాడు. వస్తుంటే ఈ లోపల దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడింది. వీళ్ళ దైవజనులు దేవుని ఆత్మ ద్వారా మరి ప్రేరేపించబడిన వారుగా ఉండాలి. మనకు మనంగా పరుగులెత్తే వారం కాకుండా, మనకు మనంగా ఏదో ప్రయాణాలు చేసేవారం కాకుండా దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడే వారంగా ఉంటే అది కొన్ని ఆత్మలు, ఆ వైఖరి వల్ల కొన్ని ఆత్మలు మనం రక్షణలోకి నడిపించగలం. మనకు మనంగా చేయటం వల్ల ఎవరో రక్షణ పొందరు. కానీ దేవుని ఆత్మ ద్వారా మనం ప్రేరేపించబడి పనిచేసినట్లయితే అనేకుల రక్షణలోకి రావడానికి అవకాశం ఉంటుంది. 26వ వచనంలో ఉంది, ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా
అతడు లేచి వెళ్ళెను. సరే, యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున కలుసుకోమని పిలుపుతో చెప్పగా, సరే, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం అన్నమాట అది. ఆ మార్గంలో నువ్వు వెళ్ళి కలుసుకోమని చెప్తూ ఉన్నాడు అనమాట. కలుసుకోమని చెప్పి వెళ్తున్నప్పుడు అతడు తిరిగి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు యెరూషలేము వచ్చాడు, ఎవరో నపుంసకుడు ఆరాధన చేసుకున్నాడు, తిరిగి వెళుతూ ఉన్నాడు. తిరిగి వెళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండేది. అబ్బొచ్చరా, అంటే ప్రయాణం చేసేటప్పుడు కూడా అతను ఎంత భక్తుడో చూడండి, ఎంత ఆశ కలిగి ఉన్నాడో, దేవుని ఎడల ఆశ కలిగి ఎంతగా భక్తి కలిగి ఉన్నాడో చూడండి. రథం మీద ప్రయాణం చేసేటప్పుడు కూడా అతడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నట్లు అక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఫిలిప్పుతో దేవుని ఆత్మ ఏమందంటే, ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పారు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. సరే, ఇక్కడ దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం ఫిలిప్పు గారి ద్వారా, దేవుడు ఫిలిప్పు గారి ద్వారా ఆయన్ని రక్షణలోకి మరి నడిపించాలని దేవుని ఉద్దేశమై ఉంది కనుక, దేవుని ఏర్పాటును బట్టి ఆయన ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి నపుంసకుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిగెత్తుకుని దేవుడు ఆ రథం దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళాడు. వెళ్ళి ఆయన చదువుతున్నది యెషయా గ్రంథం చదువుతున్నాడని విన్నాడు. విని చదువుతున్నావు, గ్రహించున్నావంటే నాకెవరు చూసారా, మనం తెలియకపోయినా కానీ తెలిసిందంటాం. కానీ ఆయన అంతా అధికారం అయినప్పటికీ నాకు తెలియదు అన్నట్టుగానే, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలాగూ తెలుస్తుంది అన్నాడు. ఈరోజు దైవజనులు లేకుండా మనకేమి తెలియదు, వారు బోధించకుండా ఈ బోధలు ఏమి మనకు అర్థం కావు. అఫ్కోర్స్ మనం బైబిల్ ఉండొచ్చు, చదువుతున్నాం, ఇతనికి యెషయా గ్రంథం ముందు చదువుతున్నాడు, కానీ చదివిన లేఖనం ఏంటో ఆయనకు తెలియలేదు. అందుకే ఎవరొకరు నాకు సహకారం ఉండాలి, ఎవరొకరు నాకు తెలియజేయాలి అనేటువంటి ఒక మంచి మనసు ఫిలిప్పుకు ఈ నపుంసకుడికి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వెంటనే రథం ఆఫ్ చేసి రథం ఎక్కి కూర్చోమని ఆయన కోరినట్లుగా చూస్తున్నాం. బిడ్డలారా, ఏదైనా మనం తెలుసుకోవాలన్నా గ్రహించుకోవాలన్నా, దాన్ని సత్యాలు మనం తెలుసుకోవాలన్నా మనకు దైవజనుడు అవసరం. వాక్యం మనం వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో ఉన్న భావాలన్నీ మనం తెలుసుకోవాలంటే ఒక అనుభవం కలిగిన దైవజనుడు, దేవుని ఆత్మ కలిగి వాడబడుతున్న దైవజనులు అనేది మనం ఆహ్వానించడం, లేకపోతే వారి ద్వారా సంగతులు తెలియచేసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ఫిలిప్పుని ఆయన రథం ఆఫ్ చేసి ఫిలిప్పుని వేడుకున్నాడు, రథం ఆఫ్ చేశాడు, రథం ఎక్కి కూర్చోమని చెప్పాడు. అప్పుడు ఆయన చదువుతున్న లేఖనం ఇందాక మనం చదువుతున్నట్లుగా ఉంది. ఆయన గొర్రె వలె వదక తేబడును, బొచ్చు కత్తిరించి వారు ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండని అక్కడ యెషయా గ్రంథం 53 అధ్యాయంలో ఆ విషయాలు ఆయన చదువుతున్నట్లుగా చూస్తున్నాం. అప్పుడు ఆయనకు అర్థం కాక అప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరొకను గూర్చియా దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. సరే, ఎంత మంచి మాట, హల్లెలూయా. ప్రవక్త ఎవరిని గూర్చి ఈ మాటలు రాస్తున్నాడు, తన్ను గూర్చియా వేరొకని గూర్చియా అని దయతో నాకు తెలియజేయమన్నప్పుడు ఫిలిప్పు ఏం చేశారండి, అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. హల్లెలూయా. చూసారా, యేసును గూర్చిన శుభవార్త. ఎవరు యేసు ప్రభు అంటే, ఆయన ఒక గొర్రె వలె రాబడ్డాడు, తేబడ్డాడు, వధించబడ్డాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తని, ఆ గొర్రె
ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తుంది. యేసు ప్రభు ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి గొర్రెవలే ఆ సిలువలో మన కొరకు వధించబడ్డాడు, రక్తము చిందించాడు. తద్వారా మానవాళికి పాప విమోచన కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆయన నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని ప్రభు అయిన యేసు కీర్తిని గుర్చినటువంటి శుభవార్త, చక్కటి శుభవార్త మరి ఫిలిప్పు గారు ఎవరికి? నపుంసకుడికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లలమైన ఎవరమైనా సరే, దైవజనులు ఎవరైనా సరే వేరే వేరే బోధలు కాకుండా సిలువను గూర్చిన వార్త మనం చెప్పేవారంగా ఉండాలి. యేసు ప్రభుని యొక్క సిలువను గూర్చి మనం ప్రకటించాలి, ఆయన మరణాన్ని గురించి మనం ప్రచురించాలి, ఆయన కల్వరిలో చిందించిన పవిత్ర రక్తమును గురించి, తద్వారా పాప క్షమాపణ గురించి, ఆయన నామములో పాప క్షమాపణ కలుగుతుందని, ఆయనే రక్షకుడని, ఆయన మనకు సిలువేయబడి రక్తం చిందించి మరి మా పాప పరిహారం చేశాడనేటువంటి ఒక గొర్రెవలే ఆయన వధించబడ్డాడనే సత్యాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఈ రోజున లోకంలో ఉన్న మానవుడు పాపం పోవడానికి, పాపం పరిహరించబడటానికి అనేక జపాలు చేస్తున్నారు, అనేక వ్రతాలు చేస్తున్నారు, అనేక పూజలు చేస్తున్నారు, అనేక తపస్సులు చేస్తూ ఉన్నారు, తీర్థయాత్రలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు. అయితే ఇదిగో ఆ పాపం పరిహరించబడడానికే ప్రభు అయిన యేసు నా పాపముల నుండి పరిహరించడానికే ఒక గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి రక్తము చిందించి ప్రాణం పెట్టాడనే సత్యాన్ని ఇప్పుడు ఆయన నమ్ముట ద్వారా పాప క్షమాపణ కలుగుతుందని మనము చక్కటి సువార్తను ప్రజలకి తెలియజేయాలి. ఎవరు ఎన్ని చేసినా పాపం పోయేది, ఎన్ని గంగ స్నానాలు చూసినా, తపస్సులు చేసినా, వ్రతాలు చేసినా, పూజలు పుంజుక ఎన్ని చేసినా పాపం పోయేది లేదు. ఇదిగో ఒక్క బలి పశువు ద్వారానే తద్రక్తం పరిశుద్ధ రక్తమై ఉండేదే ఉండాలని ఆ రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తువు ఆ కల్వరిలో చిందించాడని మరి మానవాళ్ళందరికీ తెలియజేయాలని ఈ సువార్తని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే మానవుడికి పాప క్షమాపణ ఉంది, మానవుడికి రక్షణ ఉంది, మానవునికి స్వస్థత ఉంది, మానవునికి నిత్యజయం ఉందనేటువంటి సత్యము మనం అందరం కూడా తెలుసుకోవాలి. వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి ఆయన మన పాపములకు రక్తం చిందించి ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం మన పాపం నుండి విమోచిస్తుంది, నమ్మితే రక్షణ ఉందని ఎప్పుడైతే ప్రకటన చేశాడో, మరి నమ్మి బాప్తిసం పొందినవాడు ఎప్పుడైతే రక్షించబడతాడన్నారో వెంటనే ఆ నపుంసకుడు ఆ సువార్తకు లోబడి చూడండి తెలియవచ్చి ఆ లేఖనమును అనుసరించి యేసును గుర్చిన సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమేమని అడిగి రథం నిలుపుని ఆజ్ఞాపించాను. సరే, వెంటనే ప్రభుని అంగీకరించి నీళ్లున్న స్థలం దగ్గరికి రథం ఆఫ్ చేసి, మరి ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం రథం నిలబడి. అప్పుడు పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్లా పొందవచ్చునని చెప్పిన. అందుకు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించున్నానని తన్మించను. హల్లెలూయా. సరే, యేసుని గూర్చిని చెప్పినప్పుడు ఆయన దేవుని కుమారుడు, నేను నమ్ముచున్నాను, నా పాపముల కొరకై ఆయన గొర్రెపిల్లగా వచ్చి రక్తము చిందించాడని నేను విశ్వసిస్తున్నాను, ఆయన రక్తం ద్వారా నా పాపం పరిహరించబడుతుందని నేను నమ్ముచున్నాను, తిరిగి 3వ దినాన్ని లేచాడని నేను నమ్ముచున్నానని ఎప్పుడైతే ఆయన విశ్వసించాడో వెంటనే బాప్తిసం పొందేశాడు. బిడ్డలారా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే విశ్వసించి మనము ఆ రకంగానే ఊరికనే ఉండితే అది సరైన విశ్వాసం కాదు, అది సరైన నమ్మకం కాదు. నమ్మి బాప్తిసం పొందటే సరైన విశ్వాసం, అప్పుడే రక్షణ. నేను నమ్ముకున్నానండి ఇంకా బాప్తిసం పొందలేదంటారు, అది సరైన నమ్మకం కాదు. నువ్వు ఎప్పుడైతే నమ్మావో, వెంటనే విశ్వసించావో, వెంటనే బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సంఘంలో చేరాలి. హల్లెలూయా. అది దేవుని చిత్తం, అదే దేవుని ఏర్పాటు. ఈయన కొంతమంది బాప్తిసం పొందడానికి
ప్రభువు తెలుసుకుంటారు, ఏదో వస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అయితే బాప్తిసం కాడికి వచ్చేటప్పటికి వాయిదాలు వేస్తారు. బ్రిల్లరా, బాప్తిసానికి వాయిదాలు వేయకూడదు. ఇక్కడ ఈయన ఒక అధికారి అయి ఉండి, ఒక మంత్రి, ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉండి, ఆర్థిక మంత్రిగా ఉండి, మరి ఎవరినో ఇల్లు తెలుసుకోవాలి, లేకపోతే మా ముఖ్యమంత్రిని ఇల్లు కలవాలి, లేకపోతే ప్రధానమంత్రిని ఇల్లు కలవాలండి. వాళ్ళు ఏమంటారో, నేను ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు ఏమన్నా నా పోస్ట్ ఊస్టింగ్ అయిపోద్దేమో, లేకపోతే నా భార్య ఏమంటుందో, నా పిల్లలు ఏమంటారో, మరి మా తల్లిదండ్రులు అని ఎవరి గురించి ఆలోచించలేదు. ఈరోజు ఎవరి గురించి నువ్వు ఆలోచించక్కర్లేదు. ఎప్పుడైతే నీవు ప్రభుని విశ్వసించావో, లేక నీకు స్వస్థత కలిగిందో, ఏ మేలు పొందుకున్నా వెంటనే నువ్వు ప్రభుని, ఆయన దేవుని కుమారుడని ఆయన ఎలాగ నమ్మి బాప్తిసం పొందాడో, రక్షణ పొందుకొని సంతోషంగా వెళ్ళాడు. అలాగే వెంటనే ఎక్కడున్నప్పటికీ నీ రక్షణ పొంది, బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉండాలని ఇక్కడ నేర్చుకుంటున్నాం. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది కొరింథీ పత్రికలో, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఉంది. చూడండి, దయతో ఆ మాట కూడా మనం చదువుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను. 2వ వచనం ఇంపార్టెంట్. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. సరే, ఒక అనుకూల సమయం అనేది ఉంటుంది, అది అనుకూల సమయం. అలాగే రక్షణ దినము ఒక రోజు అని ఉంటుంది, రక్షణ రోజు, సాల్వేషన్ డే, అనుకూల సమయం, రక్షణ దినము. ఎప్పుడైతే అనుకూల సమయం ఉందో ఆ అనుకూల సమయంలోనే దేవునిని మనం ప్రార్థించి ఆ దేవుని ద్వారా గొప్ప మేలు పొందుకునే వారంగా ఉండాలి. రక్షణ దినమందు అంటే ఆ రోజే రక్షణ పొందేసినప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. రక్షణ పొందటం అంటే ఆ రక్షణ దినమందే నిన్ను ఆదుకుంటుని. ఎప్పుడైతే రక్షణ పొందావో ఆ రోజే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో విశ్వసిస్తావో, అనుకూలంగా ప్రార్థిస్తావో, అప్పుడే ఆ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు చూడండి, అని ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. ఎప్పుడు కూడా రక్షణ అనేది వాయిదాకుడు నేడే. అర్థమైందా? ఈరోజే, ఏ రోజుకి ఆ రోజే మనము రక్షణ పొందేయాలి. అంతేగాని రేపు అని వాయిదాలు వేయకూడదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. కాబట్టి టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, ఇదే రక్షణ దినము అండి. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. అదే చేశాడు ఇక్కడ నపుంసకుడు. ఇక మళ్ళీ ఏం ఆలోచించలేదు, వెంటనే బిడ్డలారా ప్రథమాబ్జయం చేసి మరి నాకు బాప్తిసం అని అడిగి దైవజనుడి ద్వారా బాప్తిసం పొంది వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. నేను కూడా 1980లో చిన్న వయసులో, అప్పుడు 20వ సంవత్సరం, భవిష్యత్తు ఏంటో, లేకపోతే మా అక్కగారు మమ్మల్ని చూసి పెంచింది. మా తల్లి చిన్నప్పుడే చనిపోతే మా బావగారు ఉన్నారు, వాళ్ళు ఏమంటారా వీళ్ళు ఏమంటారా, వాళ్ళని అడగాలి వీళ్ళని అడగాలని, లేకపోతే మా గ్రామం వాళ్ళు ఏమంటారో, ఫ్రెండ్స్ ఏమంటారు, లేకపోతే ఇంకొకరు అలాగని ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడైతే నేను భయంకరమైన వ్యాధిని అనుభవించినప్పుడు నాకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. వెంటనే ప్రార్థనకు నాకు జవాబు దొరికింది, ప్రతిఫలం దొరికింది. భయంకరమైన వ్యాధిని అనుభవించగా దేవుడు ప్రభు సన్నిధికి వెళ్ళాను, ప్రార్థనకు వెళ్ళాను. కన్నీరు విడిచి నీకున్న వ్యాధి నిమిత్తం సాతాను శోధన ప్రార్థన చేయగా ప్రభువు మాట్లాడారు, ఉత్తరం ఇచ్చారు. సరే, అనుకూల సమయం వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు వెంటనే ప్రభువు మాట్లాడారు. నీవు చనిపోవు, సాతాను నిన్ను శోధిస్తుంది అని ప్రభువు మాట్లాడారు. హల్లెలూయా. సరే, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని అంటే నేను నా కన్నీరు ప్రార్థన ఆ మనవి దేవుడు ఆలకించాడు. వెంటనే దర్శనం వచ్చింది. దర్శనంలో దేవుడు మాట్లాడాడు, నీవు చనిపోవు, సాతాను నేను శోధిందని. ఎప్పుడైతే మాట్లాడారో బిడ్డలారా ఆ సంవత్సరమే
మే నెలలో సభలు జరుగుతుంటే ఆ సభల్లోనే బాప్తిసం పొందేశాను. హల్లెలూయా. 1980లో మరి కన్నీరు విడిచి పాపలను ప్రభు దగ్గర ఒప్పుకొని బాప్తిసం పొంది రక్షణ పొందేశాను. అంతే, అదే రక్షణ దినం. 1980లోనే ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో, నాకు దర్శనమిచ్చారో, అంతే వెంటనే ఆ సంవత్సరమే బాప్తిసం పొంది రక్షణ పొందాను. హల్లెలూయా. బాప్తిసం పొందకుండా రక్షణ కంప్లీషన్ కాదు. నేను ప్రభు దర్శనం చూశాను, ప్రభు నాతో మాట్లాడారని నేను అలాగే ఉండిపోతే నాకు రక్షణ అనుభవం రాదు. అనుకూల సమయమందు దేవుడు మొరాలకిస్తాడు. బాప్తిసం అంటే రక్షణ దినం ఉంది, ఆ దినమందు ఆదుకుంటాడు. అంతే, అప్పుడే దేవుడు నన్ను ఆదుకున్నాడు. హల్లెలూయా. నేటికి దేవుని సన్నిధిలో చక్కగా జీవించే కృప దేవుడు ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ అంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ మొర విని నీకు సమాధానం ఇచ్చినప్పుడు, లేక ఏదైనా దర్శనం ఇచ్చినప్పుడు, దేవుని స్వరం నీకు కనబడిన ఒక స్వస్థత కలిగిన ఏది మేలు పొందుకున్నా వెంటనే మనం ఏం చేయాలంటే ఆ మేలును బట్టి ఆ వినతి అంటే ఆలకించే నీ యొక్క మొరను ఎప్పుడైతే ఆలకించాడో ఆలకించిన దాన్ని బట్టి మారు మనసు పొంది వెంటనే బాప్తిసం పొంది రక్షణ దినము ఉండాలి. రక్షణ పొందేశావంటే ఆయన నిన్ను ఆదుకుంటాడు. అలాగే ఇక్కడ ఫిలిప్పు వెళుతూ ఉన్నప్పుడే మార్గంలోనే దేవుని కుమారుడని నమ్మి ఆయన విశ్వసించి బాప్తిసం పొంది దేవుని సంఘములో బాప్తిసం పొంది తన రక్షణ పొంది దేవుని బిడై దేవుని సందులో ముందుకు సాగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అతడు వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళాడు అనేది మనం ఇక్కడ చక్కగా ఒక మాట మనం చదువుకుని ముగించేద్దాం. బాప్తిసం ఫిలిప్పును నపుంస ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేది. సరే, నీళ్లలో బాప్తిసం నీళ్లలోనే కాబట్టి బాప్తిసం ఇచ్చారు. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయేను. సరే, ప్రభు ఆత్మ, ఫిలిప్పు ఆత్మ ద్వారా నడిచేవాడు, ఆత్మ ద్వారానే ఆయన పరిచర్య చేసేవాడు కాబట్టి కొనిపోయింది. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిసం పొంది రక్షణ పొందుతామో మనకు ఒక ఆనందం, అంటే సంతోషం అనేది మన జీవితాలకు వస్తుంది. రక్షణ పొందిన వారికే ఇది ఉంటుంది. ఆ ఆనందం, దాన్నే రక్షణానందం అంటారు. అటువంటి ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ నెమ్మది, ఆ శాంతి, ఆ సమాధానం యేసులోనే ఉన్నాయి. హల్లెలూయా. ఇదే శుభవార్త. నువ్వు నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందితే నీకు శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, వెళ్ళరా గొప్ప చక్కటి అనుభవాలు నువ్వు సంపాదించుకొని దేవునిలో జీవించి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే బిడ్డగా నువ్వు తయారవగలవు. కాబట్టి సంతోషం ఆయనలో ఉంది, సమాధానం ఆయనలో ఉంది, నెమ్మది ఆయనలో ఉంది, ఆనందం ఆయనలో ఉంది. వెళ్ళరా, నువ్వు రక్షణ పొందాలే కానీ నీ గొప్ప సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, స్వస్థత కలిగిన బిడ్డగా ఉంటావు, చక్కటి నెమ్మది కలిగిన బిడ్డగా ఏ భేదం అనేది ఉండకుండా అందరితో చక్కగా సంతోషంగా ఆనందంగా దేవుల్లో చక్కగా చూసారా. నపుంసకుడు బహుశా తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తన ఇంటివారు అలాగే తన తోటి ఎంప్లాయీస్ లేక అధికారులు అందరూ కూడా ఈయనలో జరిగిన ఆయనకు వచ్చిన రక్షణ చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు వేదనతో ఉండేవాడు, దిగులుతో ఉండేవాడు, ఏదో భయంతో ఆందోళనతో ఉండేవాడు. కానీ ఇప్పుడైతే ఎంతో ఆనందంగా ఉన్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. వెళ్ళారు అప్పుడు వరకు ఎన్నో బలహీనతలతో ఉన్నాడు, కానీ ఇప్పుడే అన్నీ పోయి మంచి స్వస్థత కలిగి ఉన్నాడు, మంచి ఆహారం తింటున్నాడు, మంచిగా డ్రెస్సు శుభ్రముగా ఉన్నాడు. చాలా మార్పు అనేది ఇతనిలో వచ్చింది, గొప్ప విధానమును కలిగిన బిడ్డగా ఉన్నాడని మరి బహుశా ఈ నపుంసకుని చూసి అందరూ కూడా ఆనందించి ఉండొచ్చు, ఆశ్చర్యపడి ఉండొచ్చు. అతని జీవిత విధానం ఎలా మారింది, ఏ విధంగా గొప్ప మార్పు ఆయన కలిగిందని అందరూ ఆశ్చర్యపడి ఉండొచ్చు. కానీ అది ఆయనకే తెలుసు, అది యేసు ఇచ్చిన రక్షణ అని. ఆయన ప్రభు గొప్ప రక్షణ ఇచ్చి
శాంతి సమాధానమును నెమ్మదినిచ్చి ప్రభువే ఒక నూతన వ్యక్తిగా అర్థమైందంటే యేసు మనలను నూతన వ్యక్తులుగా చేయగలడు. మన పాపమునంతటి నుండి మనల్ని విమోచించి పరిశుద్ధులుగా చేసి ఒక నూతన జీవితాన్ని, గొప్ప శాంతి సమాధానం సంతోషము ఆనందం ఆరోగ్యము కలిగిన జీవితాన్ని ప్రభు మనకి ఇవ్వగలడు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు సువార్తను మీరు అంగీకరించండి. దైవజనులు చెప్పిన మాటలు వినండి, సువార్తను తెలుసుకోండి. ప్రభుని తెలుసుకొని మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఎలాంటి అపవిత్రాత్ముడు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ప్రభు సన్నిధికి రండి, ప్రార్థించండి. ప్రభు మీతో మాట్లాడతాడు. ప్రభు మిమ్మల్ని మీ మొర ఆలకిస్తాడు, మీ కన్నీరు వింటాడు. వెంటనే మీకు సమాధానం దొరుకుతుంది. వెంటనే మీరు మారు మనసు పొంది నపుంసకులై బాప్తిసం పొంది, మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది అది ప్రభు ఇచ్చే గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని మీరు కూడా పొందుకొని ప్రభు బిడ్డలుగా జీవించి ప్రభు కొరకు ఆయత్తపడాలని, గొప్ప నూతన జీవితాన్ని ప్రభు మీకు దయచేయగలడు. నూతన వ్యక్తులుగా మిమ్మల్ని మార్చగలడు. గొప్ప ఆనందాన్ని, ఈరోజు నువ్వు వేదన చెందుతుంటే దాని నుండి విమోచించి గొప్ప ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రభు నీకు ఇవ్వగలడని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ దిన వర్తమానం బట్టి నీకు వందనాలు. నపుంసకుడు ఏ విధంగా నీ సువార్తను దైవజన్ ఫిలిప్ ద్వారా తెలుసుకొని వెంటనే అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది ఆనంద సంతోషం వెళ్ళాడు. అలాగే వాక్యం వింటున్న బిడ్డలు నీ సన్నిధిలో ఏ సమస్య ఉన్నా ప్రార్థించుకొని నాయన నీ యొక్క దైవజనులు చెప్పేటువంటి సందేశాలు విని గొప్ప రక్షణ అనుభవం పొందుకొని నీవిచ్చే నూతన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఆనంద సంతోష సమాధానములతో చక్కటి ఆరోగ్యం కలిగిన బిడ్డలుగా ఉండి నీ కొరకు ఆయత్తపడి నీ రాజ్యమునకు వారసులై కృప అందరికి దయచేయండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడది నూరంతలుగా ఫలించడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.